భగవద్గీత 4వ అధ్యాయము 20వ శ్లోకము. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. త్యక్త్వా విడిచి, కర్మఫల ఆసంగం కర్మఫలములనందలి ఆసక్తిని, నిత్య ఎల్లప్పుడూ, తృప్త తృప్తి నొందినవాడు, నిరాశ్రయ ఎట్టి ఆశ్రయము లేనివాడు, కర్మణి కర్మయందు, అభిప్రవృత్త అపి పూర్తిగా నెలకొనినప్పటికీ, ఏవా నిశ్చయముగా, కించిత్ ఏమియును, న కరోతి చేయడు, సహ అతడు. కర్మఫలముల ఎడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడును నిరాశ్రయుడును అయి ఉండడివాడు అన్ని విధములైన కర్మలయందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయనివాడే యగును. భాష్యము. మానవుడు ప్రతిదియు కృష్ణ చైతన్యమునందు శ్రీకృష్ణుని కొరకే చేయునప్పుడు ఆ భావన యందే కర్మబంధముల నుండి ముక్తి సాధ్యపడును. కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు దేవాది దేవుని ఎడగల శుద్ధ ప్రేమతోనే వర్తించును. కనుక కర్మఫలముల ఎడ ఆసక్తిని కలిగి ఉండడు. అతడు సమస్త భారమును శ్రీకృష్ణునికే విడిచివేయుటచే స్వీయ పోషణమునందు కూడా ఆసక్తిని కలిగి ఉండడు. అతడు లేని వాటిని సంపాదించుటకు గాని, లేక ఇదివరకే తన ఆధీనమునందున్న వానిని రక్షించుకొనుటకు గాని ఆసక్తిని కనపరచడు. తన ధర్మము శక్త్యానుసారము నిర్వహించి పిదప సర్వమును శ్రీకృష్ణునికే విడుచును. అట్టి అనాసక్తుడైన భక్తుడు ఏమియును చేయని వాని చందమున కర్మల యొక్క మంచి చెడు ఫలముల నుండి సర్వదా విముక్తుడై యుండును. ఇట్టి స్థితి అకర్మకు అనగా ఫలాపేక్ష లేనివాడు కర్మకు చిహ్నము. కనుకనే కృష్ణ చైతన్య రహితమైన ఏ కర్మ అయినను కర్తను తప్పక బంధించును. అది ఇదివరకే తెలుపబడినట్లు అది వికర్మ యొక్క నిజమైన స్వరూపమై ఉన్నది. జై శ్రీకృష్ణ.